శనార్థులు పబ్లిక్ ఆటలు చూడనీకే అందరూ తయారున్నట్టే కదా. సరే మరిగా షురూ చేసుకుందాం పాండ్రి ఇయాల్టి జోర్దార్ వార్తలు. లీడర్లు బయట ఎన్ని మాటలు మాట్లాడినా అసెంబ్లీలో మాట్లాడితే దాని కథే అలాగుంటదల్లో. ఒక్కో పారి అధికార ప్రతిపక్షాల నడుమ సవాళ్లు ప్రతి సవాళ్లతోని రణరంగం లెక్కనే ఉంటది సభంతా. ఇక అదే సభలో ఒక్కో పారి లీడర్ల మాటలతోని నవ్వుల పువ్వులు కూడా వస్తాయి. ఇప్పుడు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కదా. అలా పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ నిర్మూలన మీద చర్చ జరిగితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సారు మాట్లాడిన మాటలకు చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు ముసిముసి నవ్వులు నవ్వేండవు. మరి ఆ ముచ్చట్ల మీద కూడా ఓ నజరేద్దాం పాండ్రి. సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ ఈ నిషేధానికి మీరు మీలాంటి హీరోస్ తోటి అడ్వర్టైజ్మెంట్ చేయాలి అంటే కొన్ని కోట్లు అవుతుంది. మీరు సంబంధిత శాఖ మంత్రిగా ప్లాస్టిక్ ని నిషేధించండి అని మీరు జన సైనికులకి చెప్పారంటే ఎవరైనా ప్లాస్టిక్ వేస్తే పట్టేసుకుంటారు వాళ్ళు. ఆ మధ్యన గోతులు ఎలా కప్పెట్టారో కొన్ని సంవత్సరాల క్రితం రోడ్లు మీరు బాగు చేయమని పిలిపించినప్పుడు ప్లాస్టిక్ ని ఆపండి అని మీరు ఒక్క పిలుపు ఎలా ఇస్తే ఎలా అంతే, ఇంకా అది ఆగిపోతుంది. అంతే ఇక మరి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరావు సారే చెప్పిండంటే మామూలుగా ఉండదు ముచ్చట. జనసేనాని ఒక్క పిలిపిస్తే చాలు పవన్ సారు అభిమానులంతా ప్లాస్టిక్ వాడకానికి వ్యతిరేకంగా కంకణం కట్టుకొని రాష్ట్రంలోనే ఎక్కడ ప్లాస్టిక్ గాన రాకుండా చేస్తారనే RRR సారు ఇట్లా సలహా ఇచ్చిండు పవన్ సారుకు. ఇక దీని మీద చిన్న సీఎం పవన్ కళ్యాణ్ సారు మాట్లాడుకుంటా మేజర్ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, ఫ్లెక్సీల ద్వారా వస్తుంది. ఫ్లెక్సీలు ఎలా ఉన్నాయంటే ఒక చిన్నపాటి ఫంక్షన్ వస్తే ప్లస్ ఫ్లెక్సీలు, ఇంకోటి పండగ అంటే ఇది ముఖ్యంగా పొలిటికల్ ఫంక్షన్స్ ఆర్ సినిమా. దీనివల్ల ఏమైపోతుంటే అవి ముక్కలు ముక్కలుగా విడిపోయి పశువులు తినేస్తా ఉన్నాయి, లేదంటే వాటర్లో జలాల్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది. అందుకని మీ ద్వారా గౌరవ శాసనసభ్యులకు కూడా ముందు గౌరవ ప్రజాప్రతినిధులు కనుక నిజంగా కొంత పాటించగలిగితే, అంటే ఫ్లెక్సీలు కూడా బయోడిగ్రేడబుల్, ఒకసారి ఫ్లెక్సీలని గత ప్రభుత్వం కూడా బ్యాన్ చేయడానికి ప్రయత్నం చేసింది. అది ఒక ఎంప్లాయ్మెంట్ ఇష్యూ అవుతుంది. చాలా మంది దాని మీద ఆధారపడిన వ్యక్తులు ఉన్నారు. అవుసారు కరువు అంటే కప్ప కోపం, ఇడువు అంటే పాము కోపం అన్నట్టే ఉంటది ముచ్చట. ఫ్లెక్సీలు బంద్ పెడతామంటేనేమో ఫ్లెక్సీ ప్రింటింగ్ నడిపించేటోళ్ళు లొల్లి చేస్తారు. ఇక అట్లనే ఫ్లెక్సీలు పెట్టుకుంటా పోతేనేమో పర్యావరణం దెబ్బతింటది. కాబట్టి ఫ్లెక్సీలు వాడకుండా జనాలనే అవగాహన పెరిగేటట్టు సర్కార్ తరఫున కార్యక్రమాలు చేయుండ్రి. అట్లనే రాజకీయ నాయకులందరూ పుట్టినరోజులకని, ప్రమాణ స్వీకారాలకని, శంకుస్థాపనలకని ఇట్లా ప్రతి ఒక్కదానికి ఫ్లెక్సీలు పెట్టకుండా చూడుండ్రి. రాజకీయ నాయకులు ఫ్లెక్సీలు పెట్టుడు బంద్ పెడితే సగం పొల్యూషన్ తగ్గుతుంది. పోనీ అట్లా ఫ్లెక్సీలు పెట్టిన వాళ్ళు కార్యక్రమం అయిపోయినాక తీస్తారా అంటే లే, అవి చీకుడం బట్టి చినిగిపోయి ముక్కలు ముక్కలయ్యేదాకా అట్లనే ఉంటాయి. ఇక ముక్కలు గాలి కొట్టుకపోయి మురికాలువలనో చెత్త కుప్పలనో పోయి పడతాయి. మురికాలువల్ల పడితేనేమో వాన నీళ్ళకి అడ్డం పడి వరదలత్తాయి. చెత్త కుప్పల పడితేనేమో పశువులు తిని ఆగమవుతున్నాయి. కాబట్టి పబ్లిక్ ఇప్పటికైనా ప్లాస్టిక్ వాడకం మీద జర ఆలోచన చెయ్యుండ్రి. ఈ భూమి మీద మనమే కాదు మన తర్వాతి తరాలు కూడా సంతోషంగా బతకాలి. కాబట్టి జర పర్యావరణాన్ని కాపాడుతందుకు మీ వంతుగా మీరు కూడా ఓ చెయ్యి. అంతేగాని ఎక్కడి చెత్త అక్కడనే అన్నట్టు ఆగం కథలు చేసి ఈ ప్రభుత్వం ఏం చేస్తున్నది, ఆ లీడర్ ఏం చేస్తున్నాడని నిందను వేరేటోళ్ళ మీద మోపకుండా అందరం బాధ్యతగా మెదులుదాం. మనం భూమాతను ఆరోగ్యంగా ఉంచుదామని మన జోర్దార్ తరపున కూడా పిలిపిస్తున్నాం. ఏమంటారు సయ్యా? 108 వాహనం అంటే అందరికి తెలిసిన ముచ్చటేందోల్లా. ఎవరికన్నా పానం మంచిగా లేదని ఫోన్ చేసి అడ్రస్ చెప్పంగానే కూయి 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 అనుకుంటూ వస్తుంది. తక్లీఫ్ నుండోళ్లను టైంకి దావకానికి తీసుకుపోయి వైద్యం అందేటట్టు చేస్తుంది, ప్రాణాలు కాపాడుతుంది. రూల్స్ ప్రకారం జీవిడ్చినోళ్లకు 108 సేవలు లేకపోయినా కొన్ని మాటలు అవసరమైతే జీవిడ్చినోళ్లను ఇంటి దాకా కూడా తీసుకుపోతుంటారు. కానీ గీడో 108 వాహనం నడిపే డ్రైవర్ అన్న ఎసొంటి ఉద్దారకం పని చేసిండో చూడండి రోపారి. మేమందరం పండుకినాం, 4 గంటలకు వచ్చినట్ట తెలియదు. ఎడైతే అలా తీసుకున్నారు, మేము పండుకినాం, 6 పోయినాం. సర్లు వచ్చినావా మాకు తెలిసి ఫోన్ చేస్తారు, ఓర్లేసిలా ఫోన్ చేస్తారు. కానీ కాకపోతే మేము ఉంటాము, ఏం కాకపోతే కానీ 4 గంటలకు వచ్చినాక మేము అందరం పండుగ 4 పోయినాం తెలియదు. వచ్చి పిన్ని మొత్తం వదిలేసి వెళ్ళిపోయినారు. అంటే వెళ్ళినప్పుడు అప్పురం వదిలిపెట్టినా అయిపోతుండే, ఏదో అలా వదిలిపెట్టలేరు. కనీసం ఈ పిల్లలు వదిలిపెట్టినా అయిపోతుండే. పిన్నిగానే వచ్చి వదిలిపెట్టి అమ్మ వెళ్ళిపోయిన దిగపడతా చేస్తానే ఇప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు. ఉన్నోళ్ళకైనా లేనోళ్ళకైనా సావు ఒక్కటే. ఉన్నోళ్లకు ఉన్నతమైన సావు రాదు, లేనోళ్లకు లేకిడి సావు రాదు. కొమ్ములు తిరిగిన ఉద్దండులు కూడా దిక్కులేని మరణం పొందిర్రని చెప్తుంటారు చరిత్రలా. కానీ ఎందుకోనుల్లా సావు ముచ్చటకు రాగానే లేనోళ్లను అస్సలు పట్టించుకోరెవ్వలు కూడా. ఇగో ఈడో 108 వాహనం నడిపేటి డ్రైవర్ అన్న కూడా అట్లనే చేసిండు. జీవిడిచిన ముసలమ్మను నట్ట నడవ అడవిలిడిచిపెట్టిండట.
వాని కండ్లు కాకులు వడవా అగ చూడుండ్రి వీళ్ళని చూస్తే కొంచెమన్నా కనికరం కలగలేదో వానికి. నాగర్ కర్నూలు జిల్లా అమరాబాద్ మండలం ఈర్లపెంటలుండే చెంచు కుటుంబం అట వీళ్ళది. పాపం నిరుపేదలు. ఇసొంటోళ్లకు ఉపకారం చేసి పుణ్యం కట్టుకోవాలి గాని అడవి నడివిట్లు ఇచ్చి పెడతాడా? చేతులకు జట్టలు ఊట్ట. జీవిడిచిన ఆమె పేరు గురువమ్మటుల్లా. 10 దినాల కిందట పానం మంచిగా లేక అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి వైద్యం కోసం అని తీసుకపోతే మహబూబ్ నగర్ కు పంపించారట డాక్టర్లు. ఇగో ఆడిడ్చిందట పానాలు. లెక్కకైతే 108 వాహనాలు జీవిడిచిన వాళ్ళని తీసుకపోరు గాని మరి ఎట్లెట్లా తీసుకపోయిరో తెలియదు గాని తీసుకపోయిర్రు. కానీ తీసుకపోయిన డ్రైవర్ ఇంటి దాకా తీసుకపోవద్దా? ఇగో ఈడ పహారాబాద్ చౌరస్తాల ఇడిచిపెట్టి వీకిండట. వాని మానవత్వం లేని మోకంలో అమ్మాను ఆన్నే అడ్డ మీద ఐటీడీఏ ఆఫీసు ఉండుట్లా ఆఫీసర్లు అయ్యో పాపం అని 108 కు ఫోన్ చేసిరట గాని ఎంత ఫోన్ చేసినా తీసుడులేదట. ఇక ఆఖరుకు ఆటో కిరాయి మాట్లాడుకొని శవాన్ని ఆటో లెక్కించుకొని పోయిర్రు ఇంటోళ్ళు. ఎంత పాపం ఉన్నది చూడురుల్లా. ఇదే ఏ లీడర్ ఇంటోళ్ళు అయితే గిట్లనే చేస్తారా? ఎంత అన్యాయం ఉల్లా. నీ అన్యాయం పాడువాడా. షెన్సులంటే గింత సులకనా అని మస్తు బాధపడ్డరు పాపం గురువమ్మ ఇంటోళ్ళు. ఇగీళ్ళ కష్టాన్ని చూసినోళ్ళు కూడా మస్తు కోపానికి రావట్టిరు. ఓ దిక్కు ఇంటోళ్ళు జీవిడిచిన బాధలుంటే ఇంకో దిక్కు ఎట్లా తీసుకుపోవాలన్నా తెలవని అమాయక స్థితిలున్న గిరిజనులకు ఈ మాత్రం కూడా సాయం చెయ్యని ఈ ప్రభుత్వాలు ఉండేందుకు లేకేందుకు అని పొట్టు పొట్టు అరుచుకుంటారు కొందరు ఈ ముచ్చట తెలిసిన మానవతావాదులు. అసలే కోతి, దానికి తోడు కళ్ళు దాగింది, ఆపై తేలుగుట్టింది, ముళ్ళుగుచ్చింది. అది జాలదన్నట్టు అగ్గిలో కూడా కాలేసింది. ఇక చూసుకోండి ఎట్లుంటదో. రచ్చ రచ్చ దుమ్ము దుమారమే చేసిండొచ్చు కదా. అగో అట్లనే ఈడో కొండ ముచ్చిది కూడా అదే కథ. చూడుండ్రి దాని కథ ఏందో కార్ఖానేందో. దాని బాధపడలేక అడవి అధికారులు ఏం చేసిండ్రో. అబ్బర బిడ్డ దొరికిందిరా దీని సిగతర్గా. ఇక ఏం చేస్తావో చేయమ్మా. లేకుంటేంది కళ్ళు దాగి మా మందుబాబుల కంటే ఎక్కువ సిందులు దొక్కుతావు. ఊరొల్ల మీద తోవపొంటి ఒయ్యటోళ్ల మీద ఎగిరి దుంకుతావు. కుక్కలను భయపడతావు. ఇంటి ముంగట పెట్టిన బాండ్లను ఖరాబ్ చేస్తావు. ఇక చెయ్యి చూద్దాం దీని తాగుబోతు ఏషాలకు నామారా. అరే ఘోరమటనోలా. కళ్ళుకు మరిగి చికెన్ పకోడీలకు అలవాటయ్యి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం తూర్పుపాలెం ఊరలను ఆగం పట్టిస్తున్నదట నీ కొండ ముచ్చుకిన వారేతో. మరి అట్లెట్లా అలవాటైందో ఏ తలకు మాసినోడు అలవాటు చేసిండో గాని దీని ఏషాలతోటి తూర్పుపాలెం ఊరల్లని నిన్న మొన్నటిదాకా కంటి మీద కునికే కరువైందట. అందుకే అడవి అధికారులకు తిప్పలు చెప్పుకుంటే పెద్ద స్కెచ్ వేసిండ్రు ఈ నిందితుడిని పట్టుకునేటందుకు. పక్కా ప్లాన్ ప్రకారంగా అరటి పండ్లు ఆశ చూపెట్టి రెడ్ హ్యాండెడ్ గా దొరకబట్టిండ్రు ముద్దాయని. ఇక ఈ అల్లరి కొండముచ్చయ్య బోనుకు చిక్కిన సందర్భంగా ఊరెళ్ళేమంటున్నారో ఇనుండ్రో పారి. చాలా రోజుల నుంచి ఈ కొండముచ్చికి మా గ్రామంలో చాలా ఇబ్బందులు పెట్టి భయాందోళన కల్పించి అందరినీ కరవటం, రకరకాలుగా ఇబ్బందులు పెట్టి చాలా మోటార్ సైకిల్ని పడేయటం, చాలా ఇబ్బందులు గురి చేస్తుంది. దీని మీద మేము మా పంచాయతీ ద్వారా మేము కలెక్టర్ గారికి మేము విన్నవించుకున్నాం. దీన్ని ఈ రోజు తీసుకెళ్లి మా గ్రామం నుంచి విముక్తి కలిగించారు. మరి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి అలాగే ప్రభు గారికి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అబ్బో గీ కాకని ఎంత తిప్పలు పెట్టిందోనోలా కొండముచ్చు. మంచి పనైందన్నట్టే చెప్తాండు ముచ్చట్లు కాక. ఈ కాకొక్కడే కాదు కొండముచ్చు పట్టుబడుట్లా ఊరు మొత్తం ఊపిరి తీసుకున్నదంటే నమ్ముండ్రి. గంత ఆకతాయేషాలేసిందట మరి. ఇక బోనుకి చిక్కుడే ఆల్శాం దావఖానకు పట్టుకపోయి వైద్య పరీక్షలు చేసి కృష్ణా జిల్లా అడవులకు గొంట పోయి ఇడిచిపెట్టిందట. కాని ఎంత అన్యాయం చూడుండ్రి. మనుషుల నడుముంటే ఇంత ఎర్ర మందు దొరికే, కమ్మటి చికెన్ పకోడీలు దొరికే. అసంటిది ఇప్పుడు అడవిల కల్లెవలు పోయాలే, చికెన్ పకోడీలు ఎవలు పెట్టాలే. దిస్ ఈస్ నాట్ ఫేర్ అని అనుకుంటున్నది కావచ్చు ఇప్పుడు అడవిల పాపం. ఈ కొండ ముచ్చుకిన వారేతు. పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాతను పిలిచేయాల కదా. మరి పెద్ద మనిషి ఇయ్యాలేం పంచాయతీ ముంగటేసుకున్నాడు అరుచుకుందాం పాండ్రి. తాత ఏందయ్యాల్టి వార్త? ఇప్పుడు ఒక్కటి తమ్మి ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే మంచిగుంటుంది. ఇప్పుడు నేను చేసే పని నువ్వు చేసే పని నేను చేస్తే దానికి రేవుతా ఉంటుందా? ఎవరు చేసే పని వాళ్ళు చేస్తే దానికి ఒక అందం సందం అనేది ఉంటుంది. ఇక గొట్టాలు ఉన్నాయి కదా అని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతాం, ఇష్టం ఉన్నట్టు అడుగుతాం అని అంటే పండబెట్టి తొక్కుడు అవుతుంది. ఈ గొట్టం అయితే ఆన్ చేసి లేగా మరి మంచిగుండదు. ఇప్పుడు మీరు ఏ ముచ్చట అడగాలనో నిక్కచ్చిగా నిజాయితీగా అడుగుర్రి. నేను దానికి సూటిగా మంచిగా ఓపికతో సమాధానం చెప్తా. సరేనా? ఇక చాలు చేద్దాం మరి. ఓ పెద్ద మనిషి ఆ మైకులు ఆన్ చేసే ఉన్నాయి. నువ్వు మాట్లాడే మాటలు అందరికి వినబడుతున్నాయి గాని
ఇంతకీ తమరు 2 పార్టీల కండువాలు మెడలేసుకొని ఏం చెప్పాలనుకుంటున్నారో ముందుగా అది చెప్పండి రాములు గారు. చెప్పేది ఏమున్నది తమ్మి, నేను ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నా కూడా ఊరి బాగు కోసమే పనిచేసి, అప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉండి కూడా ఊరు కోసమే కష్టపడ్డా, ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఊరు బాగు కోసమే ప్రయత్నం చేస్తాను. అది ముచ్చట. మెడలా 2 పార్టీల కండువాలు వేసుకొని మాగా మాట్లాడుతున్నావు గానీ ఇంతకీ తమరు ఏ పార్టీలు ఉన్నట్లు అది చెప్పుండ్రే. నేను ఏ పార్టీలు ఉన్నా అనేది మీరే చెప్పాలి. ఆగో బయటకు ఒకటి చెప్పబడుతుంది, లోపల ఒకటి గులవబడుతుంది. నువ్వు ఏ పార్టీలు ఉన్నావు అనేది మాకెట్లా తెలుస్తుంది చెప్పు. ఏదైనా నువ్వు చెప్తేనే తెలుస్తుంది కదా. అది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా అనేది ఈ 2 పార్టీల అధ్యక్షులకే చెప్తా. వాళ్ళే నేను ఏ పార్టీలో ఉన్నా అనేది తెలుసుకుంటారు, తెలుసుకోవాలి, వాళ్ళే జనాలకు చెప్పాలి. అంతేగాని నేను మీకెందుకు చెప్తా చెప్ప నేను అసలే చెప్పా. సిగ్గున్నదా జిడిగింజా అంటే నల్లగున్న నాకేం సిగ్గు అన్నదట. ఆగో అట్లున్నది ఈ ముసలోని సంగతి కూడా. అధికారం ఏడుంటే ఆన్నే వాళ్ళే నీకు ఇసొంటి మాటలు మాట్లాడేటందుకు ఇజ్జత్ అనిపించలేదా ముసలడా? రాజకీయంలో సిగ్గు, ఇజ్జతి, ఈనం, మానం అన్ని చంపుకొని పని చేస్తేనే నెగ్గగలుగుతాం. అరే ఎవరో ఏమో అంటారని చెప్పి ఇజ్జతికి ఇంత నుంచి ఇవతలకి వెళ్ళకుండా ఉండేది ఉంటే నన్ను యాది పెట్టుకుంటారానే? వాళ్ళు ఎప్పుడో మర్చిపోదురు నన్ను. అంతేందుకు ఇలా మీరు ఈ గొట్టాలు తీసుకొచ్చి నా మూతికాడ పెట్టేటోళ్ళ, నన్ను ఇట్లా ప్రశ్నలు అడిగేటోళ్ళేనా చెప్పుర్రి? ఆవు నువ్వన్నది కూడా నిజమేనే. నీ అసంటోళ్లకు ఓట్లేసే మాకే బుద్ధుంటే నువ్వెందుకు ఇట్లా బయట తిరుగుదు? సరే గాని గత సర్కార్ హయాంలా మీ ఎమ్మెల్యే సార్ దగ్గరికి పోయి మండల అధ్యక్ష పదవి కావాలని బతిమలాడితే ఇచ్చినట్ట కాదే, నిజమేనా? చూడతామే, నేను ఎవ్వరిను బతిరాలే. వాళ్ళే నా మంచితనాన్ని చూసి రాములు నీ సేవలు పార్టీకి అవసరం, నీ అనుభవాలు కూడా మన పార్టీకి అవసరం అని చెప్పి బతిలాడి వాళ్ళు నాకు ఆ మండల అధ్యక్ష పదవిని అప్పచెప్పి, అంతే తప్పగాని నేను ఎవ్వల కాళ్ళు మొక్కలేదు, నేను ఎవ్వల పైరోగులు చేయలేదు, నాకు ఈ పదవి అని చెప్పేసి అని కూడా నేను ఎవ్వలను బతిలాడలేదు. మరి నువ్వు వాళ్ళ కాళ్ళ ఏళ్ళు మొక్కితేనే నీకు ఆ పదవి వచ్చిందని మీ ఊళ్ళో కొంతమంది బండబూతులు తిడుతున్నారు కాదే, దానికి ఏమంటావు చెప్పు? నాకు కూడా బండబూతులు తిట్టుడు వచ్చు. మురికి మాటలు మాట్లాడు ఇట్లా పోటీ పెట్టించేది ఉంటే రాష్ట్రంలో నా అంత మురికి మాటలు మాట్లాడేటువంటి మొగోడు ఇంకోడు ఎవరు నా మీదకి పోటీకి రాడు. ఎందుకేనా? ఎందుకంటే నేను కూడా ఈ మురికి కొంపలనే పుచ్చిన. అరే బండబూతులు నాకేమన్నా కొత్త అనే మురికి మాటలు నాకు వాళ్ళు నేర్పాలనా? నేను పుట్టుకతోటే నేర్చుకొని ఉన్నా. అయినా ఒక్క పార్టీలా మండల పార్టీ అధ్యక్షునిగా ఉండి దానికి రాజీనామా చేయకుండా ఇంకో పార్టీలో పోవుడు అదేం పద్ధతి అన్నట్టే చెప్పు. చూడతామి ఆ ముచ్చట్లని నేను మీకు చెప్పనని అప్పుడే చెప్పినా కదా. మళ్ళా ఊకే ఎందుకు అడుగుతారు తమ్మి? నేను ఏ పార్టీలో ఉన్నా అనేది మా పార్టీ అధ్యక్షులు మీరే తెలుసుకోవాలి. మళ్ళీ ఆ ఊకే అడుగుడు ఏం పద్ధతి అన్నాడు చెప్పు. అడగకుర్రి, ఒక్కసారి అడిగింది నేను చెప్పిన గంతే. కర్ర ఇరగొద్దు పాము జావొద్దు అనే సూత్రాన్ని బాగానే పాటిస్తున్నావు గానీ బయట జనాలల్లా నీ ఇమేజ్ బాగా దెబ్బతింటున్నదని అంటున్నారు, నిజమేనా? నా ఇమేజ్ ఏంది అనేది వచ్చే ఎలక్షన్ల నాటికి జనాలే చెప్తారు, మీరు కాదు చెప్పేది. అయినా నేను ఏం చేసినా నా అవసరానికి పార్టీ మారినా, నా నియోజకవర్గ అభివృద్ధి కోసరానికి పోయి నేను ముఖ్యమంత్రి రేవంత్ సార్ కలిసిన, దీంతో తప్పే ఉన్నది చెప్పుర్రి. దానికే పార్టీ మారినా అని బదనాం చేస్తాను. అంటే పార్టీ మారినా అనేది ఇండైరెక్ట్ గా చెప్తున్నావు అన్నట్టు, అంతేనా పెద్ద మనిషి? అరే మళ్ళీ అదే మాట మాట్లాడతారేందా మీరు? అరే నేను పార్టీ మారినా లేకుంటే పాత పార్టీలనే ఉన్నానా అనేది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అప్పుడే చెప్పిన. అది మా పార్టీ పెద్దలను మీరే తెలుసుకోవాలి అని, మీరు ఊహించుకోవాలి నేను ఏ పార్టీలో ఉన్నా అనేది. మళ్ళీ తాపకు మళ్ళీ ఊరికి అడుగుడు ఏం పద్ధతి అన్నట్ట. సరే ఆఖరి దళలా నువ్వేం చెప్పాలనుకుంటున్నది ఏంటిదో చెప్పు. ఎవరు ఏమనుకున్నా ఎవరి అభిప్రాయంతో నాకు పని లేదు. నా అవసరానికి నేను ఏం చేయాలనుకుంటానో ఆ పని చేస్తానా. ఎలక్షన్ నాటికి నాకు ప్రజలతోటి పని ఉంటుంది. అప్పటి వరకు వాళ్ళ కాళ్ళే మొక్కుతానో ఏళ్ళే మొక్కుతానో అదంతా మీకు అవసరం లేదు. ఊరికే తాపకు నన్ను గెలకక్కుర్రి, నన్ను వచ్చిన ముచ్చట్లు అడగక్కుర్రి. సరేగా మరి నాకు పని ఉన్నది. సెలవు, నమస్తే, జై మా పార్టీ. కాదయ్యాల మన పార్టీ మీటింగ్ ఉన్నాయట. ఎవరింటున్నదో మళ్ళా ఏమో పోంపా. ఇగో ఇప్పుడు గిట్లనే ఉన్నదోలా కొందరు లీడర్ల పరిస్థితి. ప్రజలు ఓట్లయితే గెలిచిన నాయకులు కూడా ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని పరిస్థితిలో ఉండడం మాత్రం చిత్రమే అనిపిస్తున్నది. కానీ మళ్ళో తాపు ఇంకో నాయకులు ఎవ్వరు కూడా ఇట్లా పార్టీ మారకుండా కఠిన చర్యలు తేవాలే. ఏదన్నా పదవులున్నోళ్ళు పార్టీ మారిన నాడే ఆ పదవి పోయేటట్టు కొత్త కానూన్ తేవాలే అంటున్నారు ఇంకొందరు మేధావులు. చూడాలి మరి అసొంటి కానూన్లు ఎప్పటి వరకు వస్తాయనేది. సొసైటీ ముంగట యూరియా కోసం లైన్లు కట్టిన రైతన్నలు, ఎరువుల దుక్నం ముంగట పడిగాపులు కాస్తున్న రైతన్నలు, చెప్పులు, పాస్బుక్లు, ఆఖరికి గ్యాస్ మొద్దులు కూడా లైన్లో పెట్టి పడిగాపులు కాసినోళ్ళ వార్తలు మస్తుగా చెప్పుకున్నాం. ఇక నిత్యం ఏనో ఒక ఆడ గిసొంటి వార్తలు కానొస్తూనే ఉన్నాయి, మన జోర్దార్లో చెప్తూనే ఉన్నాం.
చెప్పి చెప్పి నా నోరు కూడా నొస్తున్నదిలా. ఇక ఇప్పుడు కూడా గట్లనే లైన్లు కట్టిన వార్త పట్టుకొచ్చినాం. మరి అది ఎందుకోసానికో వార్త రానే వస్తుంది చూడుండ్రిగా. ఓస్ని వీలాగంలో మన్నువాడా ఎవ్వలు తగ్గుతలేరు గదా. ఎవ్వల్ని ఎవ్వలు సప్పరిత్తాన్రో అందులో తెలుస్తనే లేదు. ఇలా నువ్వు ఒలింపిక్స్ లకు పంపిస్తే బాక్సింగ్ లో మెడల్ అన్నచ్చేది దేశానికి. ఓ పోలీస్ అన్నలు చూస్తున్నారెందుకే? మంట్రల మంట్ర అందుకో రాదుండ్రి, టైర్ల మీద వాతలు పెట్ట రాదుండ్రి. లాఠీలు గట్టిగానే ఉన్నాయి గాని మొన్నట్ల యాపిల్ కంపెనీలు కొత్త ఫోన్లు మార్కెట్లకు ఇడిచిండ్రు గదా. అయితే ఎట్లా చేసి తొలసూరు ఫోను నాకే దక్కాలనని ముంబై దిక్కున్న యూత్ పిల్లగాన్లు అంకుళ్ళు మందలకు మందలే ఎగబడ్డరు. ఇట్లా దాంట్లో కాయన అందరికంటే నేనే ముంగటచ్చినా, పాయకానకు పోయినా గంతే. లైన్ల నేనే ముంగట్టుంటా అని జర్రంతా ముంగటికి పోంగనే ఎన్కమ్మాలు రెండోళ్ళు సప్పరిచ్చిండ్రు. ఇక మా బొన్నె కొడతారా అని ఇలా దోస్తులు ఎగబడేటాళ్లకు పెద్ద పంచాదే మోపైంది. ఒగల్నొగలు పొట్టు పొట్టు కొట్టుకున్నారు. పోలీసోళ్ళు నడుమిట్లచ్చినా ఆగకుండా దంచుకున్నారు. బెంగళూరు, బొంబాయి, ఢిల్లీ దిక్కు మళ్ళా ఐఫోన్లు దొరకాయన్నట్టే ఫోన్ల దుకాణాల ముంగట కిలోమీటర్ల కమానం లైన్లు కట్టిండ్రు. చూసిండ్రా? ఓ దిక్కు రైతన్నలు బత్తా యూరియా కోసం ఎర్రటెండల తిప్పలు పడుతుంటే ఇలా కథ ఇట్లున్నది. తిన్నదరగక ఇట్లా పంచాదులు పెట్టుకుంటున్నారని గరానికి రావట్టిండ్రు ఇంటర్నెట్ లా ఇలా కథలు చూసిన జనాలు. ఒక్కరోజు ఆలస్యమైతే ఏదో కొంపలు మునిగిపోయినట్టు గీ తీరిగి ఎగబడుడేందని కొంతమంది పొట్టు పొట్టు అరుచుకుంటా అదే ఐఫోన్లకెంచి కామెంట్లు పెడుతున్నారు. ఏం చేస్తాం, పిచ్చి పలు విధాలు అంటుంటారు గదా, ఇది కూడా గసొంటిదే అన్నట్టు. ఈ స్మగ్లర్ గాళ్ళు పోలీసులకు దొరకకుండా మస్తు ఇకమతులు పడుతుంటారోలా. ఇవాళ రేపు టెక్నాలజీ పెరిగింది. ఆవలిస్తే పేగులు కూడా లెక్క పెట్టే మిషన్లు వచ్చిన ఈ జమానాలా మిషన్లకే పరీక్ష పెట్ట చూస్తున్నారు కొందరు బడవేగాళ్ళు. అట్లా కంప్యూటర్లు స్కానర్లు కూడా కనిపెట్టోదని ఆలోచన చేసి ఆఖరికి ఎట్లా దొరికిండ్రో చూడుండ్రి. దొంగలని చెప్పి ఇస్త్రీ పెట్టెను ఇప్పి కుప్ప పెట్టేది చూపెడుతున్నారని పరేషాన్ కాకుండ్రి. ఇది అసొంటి ఇస్త్రీ పెట్టే కాదొల్లో, గోల్డెన్ పెట్టే మరి. అట్లని దుబాయోళ్ళు రిచ్గా బంగారం పూత ఊసి తయారు చేసిన ఇస్త్రీ పెట్టే అనుకునేరు. అసలుకే కాదు. కానీ బంగారు కడ్డీలను కడుపులో దాచుకొని విమానంలోచి హైదరాబాద్ లో ల్యాండ్ అయిన పుత్తడి పెట్టే. కువైట్ కెంచి పట్నానికి వచ్చిన ముగ్గురు మోతవర్ల తానా శంషాబాద్ విమానం డిపోలా పోలీస్ కంప్యూటర్లు ముర్కజూసి దొరకబట్టినాయి బంగారాన్ని. 3,36,00,000 ఇలువగల 3 కిలోల 380 గ్రాముల మేలిమి బంగారాన్ని ముగ్గురు బడవేగాలు ఏడో కంటికి తెలవకుండా దాటియే చూసిండ్రట. కంప్యూటర్లు కయ్యి మొత్తుకునేటాలకు ఇప్పుడే ఏం పోతారని పక్క కాపిండ్రు విమానం డిపో పోలీసులు. పట్నంలా 1000-2000 పెడితే ఇంతకు మించిన ఇస్త్రీ పెట్టెలు దొరుకుతాయి. మరి గాలి మోటార్లు తేవాల్సిన అవసరం ఏమున్నదని నిలదీస్తే ఈ పుష్పరాజుల బండారం బయటపడ్డది. అసలుకే బంగారం పిటానపిరమై కొండెక్కి కూసుంది. అసొంటి బంగారాన్ని ట్యాక్సులు కట్టకుండా దొంగ తొవ్వల తీసుకొస్తామంటే ఊకుంటారా మనోళ్ళు? పట్టుకొచ్చినోళ్ళని తీసుకుపోయి లోపలేసిండ్రు. దొరికిన బంగారాన్ని భద్రంగా సర్కార్కు అప్పచెప్పిండ్రు. ఆయన హనుమంతుని ముంగట కుప్పిగంతులేస్తే నడుస్తాయా చెప్పుండ్రి? ఇయాల రేపు గుండు పిన్ను కానుంచి గడ్డపార దాకా, పండ్ల పేస్ట్ కానుంచి ఇంట్లో సామాన్ల దాకా ఏది కావాలన్నా ఫోన్ తీసుడే ఆన్లైన్ అంగట్లా ఆర్డర్ పెట్టుడే. ఇక పండుగలు వస్తున్నాయి అంటే చాలు లేనిపోని ఆఫర్లు పెడితే ఒకటి కొనేటోళ్ళు 2 కొనుడేనాయే. 10 రూపాయలు కొనేటోళ్ళు లెక్క ఎక్కువైనా మంచిదే, తక్కువ కావద్దన్నట్టే 100,000 ఖర్చు పెట్టుడేనాయే. పండగ పూట అగ్వ ఆఫర్లన్నీ ఆనంగాల్నే మాత్రం కొనేటోళ్ళు జర్రంతా గీ ముచ్చట చూడుండ్రి. చూసి ఓ 10 మందికి చూపెట్టుండ్రి. ఓ ఎడిటర్ అన్నా నువ్వు చురు చెయ్యే ఒకసారి. ఎడిటర్ అన్నా సస్పెన్స్ థ్రిల్లర్ చూపెట్టినట్టు కొంచెం ఏం చూపెడతావు గాని ఆ అసలు ఘట్టం ఈడువే అన్నా. ఓష్ని కథ సల్లగుండా ఇదెక్కడి పర్షాను? ఇంత తిప్పలు పడిదీస్తే రాయో రప్ప కూడా వెళ్ళలేదు కదా. మేడు పండు లెక్క మీదికి ప్యాకింగ్ ముద్దుగానే ఉన్నది గాని లోపటనే ఏం లేదు.
ఢిల్లీ దిక్కు కునాల్ అనేటాయన అజియో అనే ఆన్లైన్ అంగట్ల ఆఫర్లు వస్తున్నాయని 10,000 రూపాయల చేతి వాచిని ఆర్డర్ పెట్టిండట. ఎప్పుడెప్పుడు చేయికి పెట్టుకుందునా అని ఆత్రంగా ప్యాకింగ్ ఇప్పి చూసి బిత్తర ముఖం వేసిండు. దాంట్లో ఏం లేదు, కాలి చిత్తు కాగితాలు 2 పెట్టి పంపిండ్రు. కొండ నాలుకకు మందైతే ఉన్న నాలుక ఊసినంత కథ అయింది. ఆ అన్న నెత్తినోరు కొట్టుకున్నాడు పాపం. ఆఖరికి కంపెనీకి ఫోన్ చేస్తే మా తప్పు కాదని మరలబడితే ఆ పంచాయతీని మీడియా ముంగట పెట్టిండు ఆయన తానున్న వీడియో ఇచ్చి. జనాలు చూసిండ్రు కదా, అసలుకే రేపు దసరా పండుగ ఆఫర్లు మస్తు వస్తున్నాయి. మాత్రం ఆర్డర్లు పెట్టి ఆగం కాకుండ్రి. ఆర్డర్ పెట్టే ముంగట 1కి 2 సార్లు చూసుకోండ్రి. ఓ రూపాయి ఎక్కువైనా మంచిదే గాని దుకాణానికి పోయి కండ్లారా చూసి తీసుకోండ్రి. లేదు మేం ఫోన్లో ఆర్డర్ పెట్టే కొనుక్కుంటామంటే మీరు ఆర్డర్ పెట్టుకున్న వస్తువు వచ్చినాక వీడియో తీసుకుంటా మరి ఓపెన్ చేసుకోండ్రి, సరేనా? ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఇయాల్టి జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్లా మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసొంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.